ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉసిరికాయలు అదేనండి రాయలసీమ లాంగ్వేజ్లో నెల్లికాయలు వాటితోటి రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఉసిరికాయలు అనేవి మనకు చాలా హెల్తీ అండి. బాడీకి కావాల్సిన సి విటమిన్ ఇస్తాయి. హెయిర్ గ్రోత్ కోసం కావచ్చు, ఆల్మోస్ట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా నేను నెల్లికాయలు తీసుకొని ఫస్ట్ దాన్ని తురిమేసుకుంటున్నాను అనమాట. ఇలా తురుముకొని దాదాపు నేను 8 నుంచి 9 కాయలు తీసుకున్నాను. మీడియం సైజు తురిమేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం, వచ్చేసేయండి. ఫస్ట్ పెనం పెట్టేసుకోవాలి, అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ ఎక్కువ అంటే మరి మనం ఒక 4 స్పూన్స్ వరకు వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2.5 or 3 స్పూన్స్ ఉంటే చాలన్నమాట. అంతకు మించి కూడా అవసరం లేదు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు అనేటటువంటివి వేగిపోయే వరకు ఇంకేం వేయకూడదండి, లేదా పచ్చిగా ఉంటాయన్నమాట. ఆవాలు వేగిపోయినటువంటి వెంటనే మనం ఇందాక తీసి పెట్టేసుకున్నాం కదా తురుము, దానితో పాటు పోపు తీసేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు, అందులోకి నేను శనగిత్తనాలు అంటారనమాట, వేరుశనగలండి, అవి వేసేసుకున్నాను. దానితో పాటు కొద్దిగా ఉడిద్దాలు అంటారు కదా, ఉద్దిపప్పు తీసుకుంటున్నాను. మరి కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర అనేటటువంటిది అరుగుదలకు పనిచేస్తే, వేరుశనగ పప్పు అనేటటువంటిది మనకు మంచి ఎనర్జెటిక్ ఫుడ్ కాబట్టి అవి తీసేసుకుందాం. ఇంకా ఉడిద్దాలు అనేవి టేస్ట్ కోసం అనమాట. ఇంకా ఫైనలీ పచ్చిమిర్చి లేకుండా మనం ఏ వంట చేసుకోలేం కదా, చూసేయచ్చు. పచ్చిమిర్చి కూడా నేను సన్నగా తరిగేసి ఒక 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవన్నీ పోపు పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ నల్లగా అవ్వకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. ఫైనల్ టచ్ కోసం కొద్దిగా నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేస్తున్నాను, బాగుంటుందండి. సన్నగా తరిగి వేసుకుంటే తినడం కోసం అనేసి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఫైనల్ టచ్ కొద్దిగా కరివేపాకు అనమాట. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా కలుపుతూ ఉండాలి, లేదంటే కనుక మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా సింపుల్ టేస్టీ రెసిపీ అండి. చూడొచ్చు, పసుపు కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా మనం వేసేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు కాబట్టి ఇక్కడ నేను నా టేస్ట్కి సరిపడా. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఉసిరికాయలు అనేటటువంటివి కొంచెం ఒగరుగా, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మరి ఎక్కువ పులుపు అనిపిస్తుంది, టేస్ట్లో డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కొంచెం క్వాంటిటీ చూసి వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, నేను తురిమి పెట్టేసుకున్నటువంటి ఉసిరికాయ ఏదైతే ఉందో అది నేను వేసుకుంటున్నాను. నేను చాలా ఎక్కువగా తురిమి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎంత అవసరం ఉందో నేను అంతే వేసుకుంటున్నాను. దాదాపు నేను ఒక 8 నుంచి 10 కాయల వరకు తురుముకుంటే అందులో మినిమం ఒక 5 కాయలు మాత్రమే తురుముకుంటే ఎంత అవసరమో నేను అంత మాత్రమే వేసుకుంటున్నానండి. ఇది ఏమీ పాడవదు, అలాగే కూడా మనము మరొకసారి కూడా వాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగని వీటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా, చూడంగానే తినాలనిపించేటట్టు ఎంత చక్కగా ఉందో కదా. ఒకవేళ మనకు కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. చూడొచ్చు ఇక్కడ టేస్టీగా ఎంత బాగా లెమన్ రైస్ లాగా చూడడానికి ఉసిరికాయ రైస్ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.